విరూపాక్ష ఆలయం, హంపి, కర్ణాటక. విరూపాక్ష ఆలయం విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలో తుంగభద్ర నది ఒడ్డున ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన హంపిలోని స్మారక చిహ్నాల సమూహంలో భాగమైన ఈ ఆలయం శతాబ్దాలుగా అత్యంత పవిత్రమైన అభయారణ్యంగా పరిగణించబడుతుంది. శివుని రూపమైన విరూపాక్షుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య పాలకుడు దేవరాయ కింద అధిపతి అయిన లక్కన దండేశుడు నిర్మించాడు. మరియు చుట్టుప్రక్కల శిథిలాల మధ్య ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పటికీ పూజలో ఉంది. తుంగభద్ర నదితో సంబంధం ఉన్న స్థానిక దేవత పంప భార్య అయిన విరూపాక్షుడిని ఇక్కడ శివుడు విరూపాక్షుడిగా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షేశ్వరుడు లేదా పంపాపతి. గర్భగృహం లేదా గర్భగుడి విరూపాక్ష లింగాన్ని కలిగి ఉంది. అతని భార్య పంప బ్రహ్మకుమార్తె అని నమ్ముతారు. విరూపాక్ష అంటే వక్ర లేదా వికృతమైన కన్నులు కలిగినది అని అర్థం. ఇక్కడ శివుడు తపస్సులో ఉన్నాడని నమ్ముతారు. పార్వతి ఆయనను వివాహం చేసుకోవాలనుకుంది మరియు ఆయనను పొందగల ఏకైక మార్గం తపస్సు ద్వారానే అని భావించింది. అందువల్ల ఆమె కూడా తపస్సులో కూర్చుంది. మరియు శివుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు అతను చాలా ఆకట్టుకున్నాడు మరియు సంతోషించాడు. అతను అంగీకరించాడు. హిందూ దేవాలయాలు ఆమెను వివాహం చేసుకోండి. వారి వివాహ వేదిక విరూపాక్ష ఆలయం ఉన్న ప్రదేశం అని నమ్ముతారు. భువనేశ్వరికి ఒక అలంకరించబడిన మందిరం ఉంది. విజయనగర ఆధ్యాత్మిక స్థాపకుడు విద్యారణ్యుడికి ఒక మందిరం కూడా ఉంది. లోపలి ప్రాకారంలో 12వ శతాబ్దానికి చెందిన మందిరాలు మరియు స్తంభాలు ఉన్నాయి. గర్భగుడి ముందు ఒక మండపం ఉంది. ఇది విజయనగర శైలి బాస్ రిలీఫ్లు మరియు కుడ్య చిత్రాలతో అలంకరించబడింది. శివుని అనేక వ్యక్తీకరణలు మరియు విష్ణువు యొక్క 10 అవతారాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. అలాగే అర్జునుడు తన గుహను కాల్చి చంపడాన్ని వర్ణించే మహాభారత్లోని క్లాసిక్ దృశ్యం కూడా ఉంది. ద్రౌపదిని చేతిని వివాహం చేసుకోవడానికి చేప పరికరం ఊరేగింపులో విద్యారణ్యుడిని చిత్రీకరించే కుడ్య చిత్రం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.